Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఎందుకనంటే నాకు చాలా మంది గురువులు ఉన్నారండి. ఎవరైనా కానీ ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ కూడా. నేను అంటే ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మెయిన్ అంటూ ఏంటంటే ఈయన నా లైఫ్లో నేను ఇప్పటిదాకా నేను వేరే ఎవరి దగ్గర కూడా చూడలేదు. ఒక గురువు మన కోసం ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని నేను ఇప్పటికీ ఆయనకి నామినల్గా పే చేశాను అనుకోండి. ఫస్ట్ నేను పరిచయం అయిన టైంలో నేను అసలు ఆయనకంటూ అంటే ఆయనకి ఇచ్చిన గురుదక్షిణ అసలు నథింగ్ అనుకోండి. ఆయన నాకు ఎదురు డబ్బులు ఖర్చు పెట్టిన మనిషి ఆయన. ఎదురు డబ్బులు ఆయన ఎప్పుడు నాకు ఖర్చు పెట్టి నా కోసం అసలు నేను పే చేసిన ఫీజు కన్నా ఆయన నాకు ఫోన్ చేసిన ఫోన్ బిల్ ఎక్కువ. ఇంకా తర్వాత నుంచి ఇంకా నా అంటే ఇంకా వెంట పడతారు అనమాట. అలాంటి వాళ్ళు దొరకడం చాలా ఆయన నాకు ఒక అంటే నేను ఇప్పుడు అందరిలాగా మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం. ఆ ఆలోచన తీరుని ఇప్పుడు ఆయన నాకు చేసింది కూడా ఏంటంటే నువ్వు నేర్చుకోవద్దు, నేను నీకు ఇప్పుడేం చెప్పను, కానీ నీకు నువ్వు ఎలా నేర్చుకోవాలనేది నేను నీకు నేర్పిస్తా అంటారు ఆయన. ఓకే, సో నీలో నీకే తెలుసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడియో ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్ట్. ఆడియో ఇంజనీరింగ్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఒక సబ్జెక్ట్ ఆయన నేర్పించాలనుకుంటే ఆయన దానికి సంబంధించిన ఒక జిస్ట్ చెప్తారు, చెప్పి వెళ్ళిపో, 2 రోజులు కనిపించద్దు, 3వ రోజు నాకు కనిపించినప్పుడు దాని గురించి నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు. సో మనం కూర్చొని రీసెర్చ్ చేస్తాం కంప్లీట్గా. మన దాంట్లో ఉన్న పొరపాట్లు ఉంటే ఆయన చెప్తారు. అలా మొదలుపెట్టి ఆయన నాకు విద్య నేర్పడం కాకుండా ఒక పర్స్పెక్టివ్ నేర్పించారు. ఎలా నేర్చుకోవాలనేది నేర్పించారు. అది చాలా పెద్ద విషయం. కరెక్ట్, డెఫినెట్లీ. ఇప్పుడు అందరికి నేర్పించిందే నేర్చుకున్నాం తప్ప ఎలా నేర్చుకోవాలి అన్నది తెలియదు. అది తెలుసుకుంటే ఇంకేం అవసరం లేదు కదా ఏ మనిషికైనా. అండ్ అందులోనూ మనం ఇక్కడ దాకా నేర్చుకున్నామంటే ఇంకా చాలు అనేది కాదు. ఇది మనం ఎంత నేర్చుకున్నా కానీ ఒక జీవితం చాలని విషయం సంగీతం. సో అలా అండ్ నీ దగ్గర బేసిక్గా చూసింది ఏంటి అంటే యు ఆర్ కంప్లీట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నావు, బట్ నువ్వు పాడావు అంటే ఒక డిఫరెంట్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా సౌండింగ్ ఉంటుంది, సూపర్ స్టైలిష్గా ఉంటుంది. ఈ అబ్బాయి తెలుగులో ఇంత మంచి సింగర్ ఉన్నాడా అనిపిస్తుంది. సో అలాంటి ప్రతి పాటకి కొత్త సౌండింగ్ ఇవ్వాలని ఉండే నీ తాపత్రయం అది ఎక్కడి నుండి వచ్చింది? అంటే ప్రతి పాటని వాళ్ళు అనుకున్న ఫీల్ కాకుండా ఇంకా యాడ్ చేసి యాడెడ్ ఫ్లేవర్ ఇవ్వడానికి దానికోసం ఎలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? లేదంటే ఎలా వాయిస్ని మనం ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం? సినిమాకి కథ ఇప్పుడు హీరో అంటారు. హీరో కాదు హీరో, డైరెక్టర్ కాదు హీరో, కథ హీరో. అలాగ పాటకు కూడా ఒక సోల్ ఉంటుంది. దట్ షుడ్ బి ద కీ. నేను ఎప్పుడు కూడా నేను ఐ ఎన్స్లేవ్ మై సెల్ఫ్ టు ద సాంగ్, టు ద సోల్ ఇన్ ద సాంగ్. సో అప్పుడు ఆ దృష్ట్యా మనం ఆలోచించినప్పుడు మనకి ఇంకా వేరే అంటే ఇప్పుడు ఐ నెవర్ క్యారీడ్ అవే విత్ ది ఐడియా అంటే నా గొంతు బాగుంటే బాగుండు అనే ప్రయత్నం నేను ఇప్పటిదాకా ఎప్పుడు చేయలే. ఆ పాటకి నేను ఎంతవరకు న్యాయం చేయాలి, ఎలా మనం ప్రయత్నం చేస్తే ఆ పాట బాగుంటుంది అనే ప్రయత్నమే నా తప్ప గొంతు బాగుండడం కోసం నేను ఎప్పుడు ట్రై చేయలే. మేబీ అదే ఏది కావాలో అది ఇస్తుందేమో అనుకుంటున్నాను. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే బేసిక్గా ప్రోగ్రామింగ్ అని అంటాం. నేను చెప్పిన డెఫినేషన్ వేరుగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు ఒక ప్రోగ్రామర్ మాట్లాడితే వేరుగా ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ యూ టు టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ ప్రోగ్రామింగ్ ఫర్ ద ఆడియన్స్, బికాస్ నువ్వు చాలా మంచి పాటలకు ప్రోగ్రామింగ్ చేసావు, మణి శర్మ గారి దగ్గర చేసావు, బయట చేసావు. సో ఇట్స్ లైక్ దాట్. కాబట్టి నీ నోట్స్ నువ్వే చెప్తే ప్రోగ్రామింగ్ అంటే ఏంటో మాకు అర్థమవుతుంది. ఇదివరకు రోజుల్లో మామూలుగా అంటే ఇప్పుడు చాలా వరకు కూడా జనం అనుకునేది ఏంటి అంటే ఒక పాట రికార్డ్ చేయడం అంటే ఓకే రెడీగా ఒక 30 మంది 50 మంది ఆర్కెస్ట్రా ఉండి 1 2 3 4 లాలి మొదలు పెట్టాం అనుకుంటారు. అయితే అది చాలా రోజులు అయిపోయింది. అది అయిపోయి ఆల్మోస్ట్ ఎర్లీ 2000s నుంచి మారిపోయింది. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.